మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. సౌందర్య శాస్త్రం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆహారంతో అందాన్ని ఎలా సాధించుకోవాలి ఇది తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది. ఇదే అందమైన ముఖానికి ఎలాంటి ఆహారాలని తీసుకోవాలి. ఎంతసేపు అందం అంటే బయటనే అనుకుంటూ ఉంటారు, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అనుకుంటూ ఉంటారు. కానీ ఇంటర్నల్గా కూడా కొన్ని ఆహారాలని తీసుకుంటూ వాటినే మళ్ళీ ఎక్స్టర్నల్గా వాడుకుంటే అద్భుతమైన అందాన్ని సాధించుకోవచ్చు. వరుసగా ఈ టెక్నిక్స్ని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక చక్కటి ఆహార పదార్థం ఉంది. ఇదే నిమ్మరసం. నిమ్మరసం ఈ ఆహారాన్ని పెంచే వాటిలో ముందుంటుంది అని చెప్పొచ్చు. అయితే నిమ్మరసాన్ని ఎలా వాడుకోవాలి తెలుసుకుందాం. నిమ్మరసాన్ని నేరుగా ముఖం పైన రాసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మైల్డ్ యాసిడ్ కాబట్టి ఇది ఆ జిడ్డుని వీటన్నిటిని తొలగించేస్తుంది. అలాగే నష్టం కూడా చేయదు ముఖానికి. అలాగే నిమ్మరసంతో చేసినటువంటి పదార్థాలని తరచుగా లోపలికి తీసుకుంటూ ఉండాలి. అలాగే నిమ్మరసం పిండినటువంటి నీళ్లు కూడా తాగుతూ ఉండాలి. ఇక మరొక ఆహార పదార్థం గుడ్లు. గుడ్లు కూడా అంతే అద్భుతమైనటువంటి అందచందాలని మీకు ప్రసాదిస్తాయి. మరి ఈ గుడ్లను ఎలా వాడుకోవాలి అందాన్ని పెంచుకోవటానికి తెలుసుకుందాం. రోజుకి ఒక గుడ్డు తింటే మంచిది. చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు గుడ్లు మంచివని వింటున్నాం, ఎన్ని రోజులకు ఒకసారి తినాలి అని. మామూలుగా రోజు ఒక గుడ్డు తినొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే కుదరని వాళ్ళు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అయినా తింటూ ఉండాలి. అలాగే ఆసక్తికరమైన విషయం ఏంటంటే గుడ్డు లోపల ఉండే తెల్లసొన, దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. మన చర్మంలో ఉండేటువంటి ప్రోటీన్ని ఇది పరిపుష్టం చేస్తుంది. కాబట్టి గుడ్లో ఉండే తెల్లసొన్న తీసి ముఖానికి రాసుకొని కొంచెంసేపు తర్వాత కడిగేసుకోవాలి. దీంతో చర్మం నునుపు తేలుతుంది, చక్కగా మెరుస్తుంది. ఇక మరొక ఆహార పదార్థం తేనె. తేనె గురించి చెప్పాల్సి వస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది, అంత గొప్పది తేనె అనేది, ముఖ్యంగా అందాన్ని పెంచే విషయంలో. మరి ఈ తేనె ఎలా వాడుకోవాలి? వెరీ సింపుల్. ఉదయాన్నే ఒక చెక్క నిమ్మరసంలో 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకొని తాగేయాలి. దీనివల్ల వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే దీన్ని రోజు ముఖానికి రాసుకుంటే ఇది ఒక క్లెన్సింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి, యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలు ఉంటాయి. ఏమన్నా చిన్న చిన్న గాయాలైతే మాన్పుతుంది కూడా, అంటే ముటిమల తాలూకు ఆ మచ్చలు ఇలాంటి వాటిని మాన్పుతుంది, ముటిమలు రాకుండా ఉంటాయి. ఇది అద్భుతమైన ఉపయోగం తేనెతో. తర్వాత ఇంకొక ఆసక్తికరమైన ఆహార పదార్థం ఇదే స్ట్రాబెర్రీస్. కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ ఇది ఈ మధ్యకాలంలో అన్ని ఫ్రూట్ షాప్స్లోనూ దొరుకుతుంది స్ట్రాబెర్రీలు. మన ఇండియాలో కూడా కొన్ని చోట్ల దీన్ని సాగు చేస్తున్నారు, మహారాష్ట్ర ప్రాంతాల్లో వీటిల్లో. కాబట్టి మనకి రీజనబుల్ రేట్లో ఇది దొరుకుతుంది. దీన్ని ఎలా వాడుకోవాలి? వెరీ సింపుల్. ఇది ఎర్రటి స్ట్రాబెర్రీలు నెలలో కనీసం 4-5 సార్లు తింటూ ఉండాలి. అలాగే దీన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటే చర్మానికి మంచి పోషకాహారం అందుతుంది. ఎందుకంటే దీంట్లో వైటమిన్ సి ఉంటుంది, యాంటీ-ఆక్సిడెంట్ ఉంటాయి, ఎన్నో పోషక తత్వాలు తింటూ ఉంటాయి. అలాగే ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీన్నే మెత్తగా గుజ్జు చేసుకొని సింపుల్గా ముఖానికి రాసుకోవాలి. దీంతో కూడా అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొక ఆహార పదార్థం అరటిపళ్ళు. అరటిపళ్ళు తింటే లావు అవుతామని చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ నిజానికి దీంట్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అరటిపళ్ళలో. కాబట్టి దీన్ని లోపలికి తీసుకోవాలి. అలాగే దీన్ని ఎక్స్టర్నల్గా కూడా వాడుకోవాలి. ఎలా? రోజుకు ఒక అరటిపండు తింటూ ఉండాలి. దీంట్లో ఉండే పొటాషియం వల్ల రక్తపోటు లాంటి కంట్రోల్లో ఉంటాయి. అలాగే దీంట్లో ఉండేటువంటి ఆ మ్యూకస్ తత్వం వల్ల మలబద్ధకం లేకుండా ఉంటుంది. మలబద్ధకం ఎప్పుడైతే ఉండదో అప్పుడు స్కిన్ పైన ఆ గ్లో అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అలాగే చిన్న ఈ అరటిపండు ముక్కతో ముఖం అంతా రుద్దుకోవాలి, తర్వాత కడిగేసుకోవాలి. ఇంకా ఎఫెక్టివ్గా ఇది పనిచేయాలంటే తేనెలో ముంచి ఈ అరటిపండు గుజ్జుని అప్పుడు రాసుకుంటే ఇంకా ఫలితం బాగుంటుంది. ఇలాగా ఈ అందం విషయంలో ఓన్లీ ఎక్స్టర్నల్గా కాకుండా ఇంటర్నల్ కూడా వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ అందంతో పాటు ఆరోగ్యం కూడా మీకు సిద్ధిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్.
లవ్ యు ఆల్. శుభం.